వెల్కమ్ టు డాక్టర్ స్టై. మన ప్రతి కదలికకు కీళ్లే కీలకం. జాయింట్లు మృదువుగా, సజావుగా, సున్నితంగా కదులుతూ ఉంటేనే మన జీవితం హాయిగా, సుఖంగా, సౌకర్యవంతంగా సాగుతూ ఉంటుంది. మరి మన శరీరంలో ఈ కీళ్లు ఉగ్రరూపం దాల్చి సమస్యలను సృష్టించడం మొదలు పెడితే సంఖ్యలు వేసినట్టు జీవితం అడుగడుగున సమస్యలా తయారవుతుంది. అందుకే జాయింట్లకు అంతటి ప్రాధాన్యం. ఒకప్పుడు వయసు మళ్లిన వారిలోనే కనిపించే నడుము నొప్పి నేటి ఆధునిక యుగంలో యుక్త వయస్కులను సైతం బాధిస్తోంది. కీళ్ల నొప్పులకు ప్రధాన కారణాలేంటి, ఎన్ని రకాలు ఉన్నాయి, హోమియోపతిలో ఎలాంటి చికిత్స ఉంది, ఇలాంటి మరిన్ని విషయాలు హోమియోకేర్ ఇంటర్నేషనల్ వైద్యులు డాక్టర్ కుముద్ గారిని అడిగి తెలుసుకుందాం. అలాగే మీరు కాల్సిన నంబర్లు 0402331068 అండ్ 716. హలో డాక్టర్, ముందుగా చెప్పండి, అసలు జాయింట్స్ పెయిన్ అనేది ఎందుకు వస్తుంది, రీజన్స్ ఎలా ఉంటాయి? సో మన బాడీ లోపల మల్టిపుల్ జాయింట్స్ అనేది ఉంటుంది. అంటే మన బాడీ లోపల మస్క్యులోస్కెలిటల్ సిస్టమ్ అనేది ఉంటుంది. ఈ మస్క్యులోస్కెలిటల్ సిస్టమ్ లోపల మల్టిపుల్ నంబర్ ఆఫ్ జాయింట్స్, బోన్స్ పైన మన మసిల్స్, టిష్యూస్ అవన్నీ ఉంటుంది. సో మన బాడీకి ఒక నార్మల్ మూవ్మెంట్ కోసానికి మన బాడీ లోపల ఎక్కడెక్కడైతే బోన్స్ ఉంటాయో, ఎక్కడెక్కడైతే బొక్కలు ఉంటాయో దానికి కరెక్ట్గా జాయింట్ ఫార్మేషన్ చేసి ఆ జాయింట్కి కరెక్ట్గా మనం ఒక స్ట్రక్చర్ ఇవ్వాల్సి అనేది ఉంటుంది. సో ఇది న్యాచురల్గా మన బాడీ లోపల జరిగే ప్రాసెస్. కాకపోతే ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఏదైతే జాయింట్స్ ఉంటుందో, అంటే రెండు బొక్కల మధ్యన ఏదైతే కార్టిలేజెస్ ఉంటుందో, కుషన్ లైక్ స్ట్రక్చర్స్ ఉంటుందో, అది డీజనరేషన్ అంటే అరగడం అనేది ఫాస్ట్గా జరుగుతుంది. మొదటి కాలంలో ఇది 40 ఇయర్స్ కానీ 50 ఇయర్స్ తర్వాత జనరల్గా ఇది మనకు కనిపిస్తుండే. కాకపోతే ఈరోజు ఎక్కువగా ఒక ఫాస్ట్ లివింగ్, ఒక హెవీ లైఫ్ స్టైల్ వల్ల, ఒక మంచి పువర్ లైఫ్ స్టైల్ ఉండడం వల్ల, ఒక హెల్దీ లైఫ్ స్టైల్ లేకపోవడం వల్ల, డెఫిషియన్సీస్ ఎక్కువగా ఉండడం వల్ల, డెఫిషియన్సీస్ అంటే ఒక చిన్న ఏజ్ లోపల, ఈరోజు మనం చూసేది 25 ఇయర్స్ ఏజ్ లోపల కాల్షియం, విటమిన్ D3, ప్రోటీన్స్, మరి విటమిన్స్, జింక్, మినరల్స్ ఇలాంటి మంచి విటమిన్స్ అనేది తగ్గిపోతూ ఉంటాయి. సో అరగడం అనేది ఫాస్ట్గా జరుగుతుంది. దానివల్ల జరిగేది ఆస్టియోఆర్థరైటిస్, రుమేటాయిడ్ ఆర్థరైటిస్, మరి గౌటీ ఆర్థరైటిస్, లంబర్ స్పాండిలోసిస్, ఇవన్నీ ప్రాబ్లమ్స్ కూడా జనరల్గా ఎప్పుడైతే అరగడం అనేది ఫాస్ట్గా జరుగుతుంది, ఏజ్కి సంబంధం లేకుండా కూడా ఈ ప్రాబ్లంకి మనం ఆర్థరైటిస్ అనేది అంటూ ఉంటాం. సో మేజర్గా ఈ ప్రాబ్లంలో ఎప్పుడైతే మనకు ప్రాబ్లం అవుతుందో అఫెక్టెడ్ జాయింట్స్, అంటే ఎక్కడైతే మీకు నొప్పిగా ఉందో ఆ నొప్పి ఉన్న ప్లేస్ లోపల ఏదైతే జాయింట్స్ ఉంటాయో దాంట్లోపల జనరల్గా వాపు రావడం, వాపుతో పాటు సివియర్గా రెడ్ కలర్ ఇన్ఫ్లమేషన్, అంటే రూమటాయిడ్ ఆర్థరైటిస్ లాంటి కేసెస్ లోపల స్కిన్ పైన డార్క్ రెడ్ కలర్ ఉండి వాపు అనేది ఎక్కువగా రావడం, స్పెషల్గా మార్నింగ్లా వాపు రావడం, ఇవన్నీ కూడా మనకు ఆర్థరైటిస్ ఉండే లక్షణాలు. కాకపోతే ఆర్థరైటిస్లో మేజర్గా మనకు ఆస్టియోఆర్థరైటిస్ మరి రూమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది మనం ఎక్కువగా చూస్తూ ఉంటాము. దీని గురించి ఈరోజు మనం డీటెయిల్గా అనేది అర్థం చేసుకుందాం. ఓకే అండి, మరి బ్యాక్ పెయిన్ అనేది ఎందుకు వస్తుంది, రీజన్స్ ఎలా ఉంటాయి? అంటే ఇప్పుడు చాలామంది వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల అలా చేంజెస్ వచ్చాయి లైఫ్ స్టైల్లో అంటున్నారు. సో ఇది ఎంతవరకు నిజం? అలాగే బ్యాక్ పెయిన్ గురించి చెప్పండి. సో బేసికల్గా ఈ మొత్తం మస్క్యులోస్కెలిటల్ సిస్టంలో కరెక్ట్గా మనం కూర్చున్నప్పుడు మనకు బ్యాక్ అనేది సపోర్ట్ అనేది ఉంటుంది, లంబర్ అండ్ థొరాసిక్ వర్టిబ్రే, దీంతోపాటు మన నెక్ రీజియన్లో లోపల ఏదైతే ఉంటుందో ఒక స్పైనల్ కార్డ్ అనేది ఉంటుంది. అది జనరల్గా 33 వర్టిబ్రేలో అది కరెక్ట్గా ప్యాక్ అయ్యి స్ట్రక్చర్ అనేది ఉంటుంది. దీంట్లోపల నర్వ్స్ అనేది కూడా జనరల్గా పాస్ అనేది అవుతూ ఉంటాయి. సో స్ట్రక్చర్ గురించి మనం మాట్లాడంటే మన మెడ లోపల ఒక సర్వైకల్ రీజన్ అనేది అంటూ అంటాం. దాంట్లోపల 7 సర్వైకల్ వర్టిబ్రే ఉంటుంది. దాని తర్వాత మనకు జనరల్గా చెస్ట్ రీజన్లో థొరాసిక్ రీజన్ అనేది అంటాము. దాంట్లో ఒక 12 బోన్స్ అనేది ఉంటుంది. అదే లంబర్ రీజన్లో 5 బోన్స్ అనేది ఉంటుంది. దాని తర్వాత చివరికి వచ్చేది సాక్రల్ రీజన్లో అగైన్ 5 బోన్స్ అనేది ఉంటాయి. మనం ఎక్కువగా చూసేది బ్యాక్ పెయిన్, లో బ్యాక్ పెయిన్ అనేది అంటూ ఉంటాము. ఈ లో బ్యాక్ పెయిన్ లోపల ఏదైతే లంబర్ రీజన్ ఉంది, మనం నార్మల్గా చైర్లో కూర్చున్నప్పుడు మన బాడీకి మొత్తం వెయిట్ అనేది తీసుకునే భాగం అనేది లంబర్ రీజన్, అంటే మన నడుము. ఎప్పుడైతే కంటిన్యూస్గా కూర్చోవడం వల్ల, ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల
అగైన్ ఎక్కువగా ఒక మంచి హెల్దీ లైఫ్ స్టైల్ లేకపోవడం వల్ల ఇది ఫాస్ట్గా వచ్చే ప్రాబ్లమ్స్ అగైన్ ఆర్థరైటిస్, కాకపోతే లంబర్ రీజన్లో మన నడుము లోపల ఏదైతే ఆర్థరైటిస్ వస్తుందో దానికి మనం బ్యాక్ పెయిన్ లేకపోతే లంబర్ స్పాండిలోసిస్ ప్రాబ్లం అనేది అంటూ ఉంటాం. దీనికి రావడానికి కారణాలు అగైన్ ఆర్థరైటిస్ లోపల ఎప్పుడైతే డీజనరేషన్ అరగడం అనేది ఫాస్ట్గా జరుగుతుంది, ఈ ప్రాబ్లమ్స్ అనేది జనరల్గా స్టార్ట్ అవుతుంది. నొప్పిగా ఒక సాధారణమైన నొప్పి అనేది చాలా రోజుల వరకు ఎప్పుడైతే మీరు డాక్టర్కి కన్సల్ట్ చేయకుండా ఎగ్జామినేషన్ చేయకుండా అలాగే ఉంచితే అది ఫర్దర్గా లంబర్ స్పాండిలోసిస్ ఒక మేజర్ కాంప్లికేషన్లా మారే ఛాన్సెస్ అనేది జనరల్గా ఉంటుంది. ఓకే అండి, కాలర్ కూడా లైన్లో ఉన్నారు. సుబ్బారెడ్డి అనంతపురం నుంచి మాట్లాడండి, మీ సమస్య చెప్పండి. రైట్, కాల్ డిస్కనెక్ట్ అయిందండి. మెయిన్గా మరి ఆర్థరైటిస్ గురించి చెప్పారు. మరి రూమటైడ్ ఆర్థరైటిస్ అంటే ఏంటి? ఇది కాంప్లికేటెడా? ఎవరిలో ఎక్కువ చూడొచ్చు? సో జనరల్గా ఈ ఆర్థరైటిస్ ప్రాబ్లంలో ఈ రూమటైడ్ ఆర్థరైటిస్ అనేది జనరల్గా మన జాయింట్ పైన ఏదైతే స్కిన్ ఉంటుందో దాంట్లోపల ఎప్పుడైతే ఎక్కువగా వాపు అనేది ఉంటుందో ఆ ప్రాబ్లంకి మనం రూమటైడ్ ఆర్థరైటిస్ అనేది అంటూ ఉంటాం. కాకపోతే ఆస్టియోఆర్థరైటిస్ మరి రూమటైడ్ ఆర్థరైటిస్లో ఒక మేజర్ డిఫరెన్స్ అనేది ఉంటుంది. రూమటైడ్ ఆర్థరైటిస్ అనేది ఎప్పటికైనా కూడా స్మాల్ జాయింట్స్ అంటే మన ఏదైతే ఫింగర్స్ లోపల మన కాళ్ళలో పాదాల లోపల టోస్ మధ్యన ఎప్పుడైతే మీకు వాపు వచ్చి రెడ్గా మారిపోయి ఎక్కువగా సివియర్గా పెయిన్ ఉన్నది, ఆ జాయింట్లో పెయిన్ ఉన్నప్పుడు ఫింగర్స్లో పెయిన్ ఉన్నప్పుడు మీ దానికి కదిలియడం అనేది చాలా డిఫికల్ట్గా ఉంటుంది. మార్నింగ్ లేవంగానే బాగా స్టిఫ్గా ఉంటుంది. సో ఈ ప్రాబ్లంకి మనం రూమటైడ్ ఆర్థరైటిస్ అనేది అంటూ ఉంటాం. సో ఎప్పుడైతే మీకు మార్నింగ్ లేవంగానే స్పెషల్గా ఎండ స్టార్ట్ అవ్వక ముందు సన్ రైజ్ అయిన తర్వాత మీకు ఈ ప్రాబ్లం అనేది నెమ్మదిగా తగ్గుతూ ఉంటుంది. ఇది మీరు చూస్తున్నారంటే డెఫినెట్గా మీకు రూమటైడ్ ఆర్థరైటిస్ ఉన్నది అని మీరు అర్థం చేసుకోవాలి. కాకపోతే రూమటైడ్ ఆర్థరైటిస్ అనేది ఎవరిలో ఎక్కువగా చూస్తూ ఉంటామంటే దీనికి అగైన్ ఒక 40 years కానీ 30 years తర్వాత ఆడవాళ్ళకి ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఎప్పుడైతే కాంప్రమైజ్ అవుతుందో అంటే బాడీ లోపల ఇమ్యూన్ సిస్టమ్ ఎప్పుడైతే అబ్నార్మల్గా బిహేవ్ చేస్తుంది అలాంటప్పుడు ఈ రూమటైడ్ ఆర్థరైటిస్ అనేది జనరల్గా వస్తుంది. సో ఆర్థరైటిస్లో ఆస్టియోఆర్థరైటిస్ అంటే డీజనరేషన్ అంటే అరగడం జరిగినప్పుడు మనం ప్రాబ్లంకి ఆస్టియోఆర్థరైటిస్ అంటాం. అదే ఇమ్యూన్ సిస్టమ్ ఏదైతే అబ్నార్మల్ అయ్యి మనకు చిన్న చిన్న జాయింట్స్ లోపల ఎప్పుడైతే పెయిన్స్ వస్తుందో దానికి మనం రూమటైడ్ ఆర్థరైటిస్ అనేది అంటూ ఉంటాం. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. చైతన్య కాకినాడ నుంచి మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. హలో సార్ నమస్తే. మదర్కి 61 years మేడం. ఓకే, ఇది బ్యాక్ స్పాండిలైటిస్ ఇక్కడ బాగా పెయిన్ విపరీతంగా వస్తుంది మేడం. ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం లేదండి బాగానే ఉంది, పెద్ద వయసు వచ్చింది కదా అరిగిపోయింది ఏం కాదు అదే తగ్గుతాయి అంటున్నారు కానీ ఇవిడికి పెయిన్ ఎక్కువగా వస్తుంది మేడం. సార్ పెయిన్ అనేది నార్మల్గా కూర్చున్నప్పుడు కూడా వస్తుందా లేకపోతే ఏమైనా వర్క్ చేసినప్పుడు మాత్రమే వస్తుందా, నిలబడినప్పుడు మాత్రమే చేసినప్పుడే వస్తుంది మేడం, వర్క్ చేసినప్పుడే. ఓకే, కాళ్ళలో లేకపోతే మోకాళ్ళ లోపల తిమ్మిర్లు, కాళ్ళ పాదాల్లో తిమ్మిర్లు అట్లా ఏమైనా జరుగుతుందా? ఓకే ఫైన్. సో కాలర్ గారు అడిగింది ఏజ్ వచ్చేసి 61 years, వాళ్ళ మదర్కి బ్యాక్ పెయిన్ అనేది సివియర్గా ఉన్నది. కాకపోతే ఇది ఏజ్ రిలేటెడ్ ఆర్థరైటిస్ అనేది జనరల్గా డాక్టర్ చెప్పారు. సో వర్క్ చేసినప్పుడు ఎక్కువగా ఇబ్బందిగా ఉంటుంది, కాకపోతే పెయిన్ అనేది ఎక్కువగా ఉంటుంది. దీనికి కరెక్ట్గా సమాధానం చెప్పాలంటే సార్ జనరల్గా 60 years తర్వాత ఎప్పటికైనా కూడా అరగడం జరగడం వల్ల మన మోకాళ్ళు కానీ ఎప్పుడైతే బ్యాక్ అనేది అరుగుతుందో మనం దానికి ఆర్థరైటిస్ అనేది అంటాము. సో ఈ కేసెస్లో కంపల్సరీ ఎప్పుడైతే వర్క్ చేస్తున్నారో మీ మదర్కి ఒక సజెషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. కంటిన్యూస్గా 15 minutes కానీ 20 minutes కంటే ఎక్కువగా నిలబడడం అనేది జరగొద్దు. సో ఎప్పుడైతే మీరు 15-20 minutes కంటే ఎక్కువగా కంటిన్యూస్గా నిలబడతారో ఈ ప్రాబ్లం అనేది సివియర్గా ఉంటుంది. కొంతమంది కేసెస్లో కాళ్ళలో కాకపోతే మోకాళ్ళలో నడుము నుంచి కింది కాళ్ళ పాదం వరకు తిమ్మిర్లు అనేది రావడం జరుగుతుంది. సపోజ్ ఎప్పుడైతే ఇది ప్రాబ్లం తిమ్మిర్లు జరుగుతుందో మొత్తం బ్యాక్ పెయిన్ నుంచి కింది మన టోస్ వరకు అంటే పాదాల వరకు అప్పుడు మీకు చాలా సివియర్ గ్రేడ్ ఉన్నది అని మీరు అర్థం చేసుకోవాలి. ఓన్లీ అరగడం మాత్రమే జరగలేదు, జరగడం వల్ల ఏదైతే నర్వస్ సిస్టమ్ ఏదైతే నర్వ్స్ పాస్ అవుతున్నాయో అవి కూడా అఫెక్ట్ అవుతున్నాయి, కంప్రెషన్ జరుగుతుంది అని మీరు అర్థం చేసుకోవాలి. ఇలాంటి కేసెస్లో మన మంచి కాల్షియం రిచ్ ఫుడ్ తీసుకోవాలి, ఎండలో నిలబడాలి. జనరల్గా
ఈ ఏజ్కి కాల్షియం విటమిన్ D3 అనేది టాబ్లెట్స్ ఫామ్లో కూడా డెఫినెట్గా తీసుకుంటూ ఉండాలి. అండ్ కంటిన్యూస్గా వర్క్ చేయడం అనేది తగ్గించుకుంటే ఈ ఏజ్లో డెఫినెట్గా కొంచెం పెయిన్ అనేది తగ్గుతుంది. అండ్ విటమిన్ B12 కూడా ఇంక్రీజ్ చేయడానికి మీరు కొంచెం ఫుడ్స్ అనేది సరిగ్గా తీసుకుంటే ఇది సివియర్ ఫామ్లో అనేది కన్వర్ట్ అనేది కాదు. మీరు దీనికి కరెక్ట్గా మేనేజ్మెంట్ అనేది చేసుకుంటూ ఇవన్నీ చేస్తే ఇది సివియర్ ప్రాబ్లంలో మారకుండా ఉంటుంది. ఓకే అండి, మరి ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఏంటి, వీటికి రీజన్స్ ఎలా ఉంటాయి, సిమ్టమ్స్? సో జనరల్గా మనం ముఖ్యంగా చూసేది ప్రాబ్లమ్స్ ఆర్థరైటిస్లో ఎక్కువగా మనం చూసేది అరగడం ఏదైతే జరుగుతుందో అది కరెక్ట్గా చెప్పాలంటే 2 బోన్స్ మధ్యన స్పెషల్గా మనం ఎప్పుడైతే వెయిట్ అనేది ఎక్కువగా అవుతుంది, ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళు అయినా సరే, మన బాడీ వెయిట్ పూర్తిగా మన మోకాళ్ళ లోపల ఎక్కువగా లొకేట్ అనేది అవుతుంది. అంటే మన బాడీది మొత్తం భారం మన మోకాళ్ళు అనేది జనరల్గా తట్టుకుంటాయి. అలాంటి అప్పుడు మన బరువు అనేది ఎంత ఎక్కువగా ఉంటుందో మన మోకాళ్ళు ఎక్కువగా వీక్ అవుతున్నాయి. అండ్ అరగడం జరిగినప్పుడు అంటే 40 years తర్వాత ఏదైతే కాల్షియం విటమిన్ D3 ఇంకా ప్రోటీన్ తగ్గినందుకు మీ కార్టిలేజెస్ 2 బోన్స్ మధ్యన ఏదైతే కుషన్ ఉందో అది తగ్గుతుంది. అలాంటి అప్పుడు ఒక ఆస్టియోఫైట్ డెవలప్మెంట్ అనేది అవుతుంది. ఆస్టియోఫైట్ అంటే ఎక్స్ట్రా గ్రోత్, ఒక బోన్ లైక్ స్ట్రక్చర్ అనేది 2 బోన్స్ మధ్యన కార్టిలేజ్ లోపల జనరల్గా కార్టిలేజ్ దగ్గర బోన్స్కి చివరిలో ఇది ఫామ్ అనేది అవుతుంది. ఇది ఎక్స్రేలో జనరల్గా మనకు కనపడుతుంది. ఇది ఉన్నప్పుడు మనం నీ జాయింట్ లోపల మోకాల్ లోపల ఆస్టియో ఆర్థరైటిస్ ఉన్నది అని జనరల్గా మనం చెప్తూ ఉంటాం. సిమ్టమ్స్ వచ్చేసి ఎక్కువగా వర్క్ చేసినప్పుడు పెయిన్, ఎక్కువగా వాపులు రావడం అండ్ బరువు ఎక్కువ ఉంటే ఈ పెయిన్ అనేది ఎక్కువగా ఉండడం అనేది జనరల్గా దీనికి లక్షణాలు అనేది ఉంటుంది. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. ఆనందరావు గన్నవరం నుంచి మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. మేడం గారు నమస్కారం అండి. సార్ నమస్తే, చెప్పండి. మేడం గారు సంవత్సరంన్నర నుంచి నాకు బైక్ స్కిక్ అయి పడ్డాను మేడం గారు. ఓకే. పడితే విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఓకే. MRI స్కానింగ్ అవన్నీ చేశారు. ఓకే. ఏమీ లేదన్నారు మేడం గారు. ఓకే. అయితే నేనేమి లెగలేకపోతున్నాను, చేయలేకపోతున్నాను పని. సార్ మీకు ప్రెసెంట్గా ఎక్కువ ఇబ్బంది నడుములో ఉందా, మోకాల్లో ఉందా, లేకపోతే రెండుట్లో ఉందా? నడుములో ఉంది మేడం గారు, ఎక్కువసేపు నిలబడలేకపోతున్నాను, నరాలు లాగేస్తాయి. ఓకే. ఓకే. నార్మల్గా మీరు లేచి కూర్చుంటున్నారా, లేచి నడుస్తున్నారా, లేకపోతే సపోర్ట్ అవసరం వస్తుందా? కాస్త లెక్క నడుస్తున్నాం మేడం గారు, ఈ కూర్చొని. ఓకే. మీకు వేరే చెప్పండి. కర్ర సాయంతో కొద్ది లెక్క నడుస్తున్నాం మేడం గారు. తిమ్మిర్లు వస్తున్నాయా పాదాల్లో, కాళ్ళలో? తిమ్మిర్లు వస్తున్నాయి మేడం గారు. డయాబెటీస్, బీపీ, థైరాయిడ్ వేరే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా మీకు? ఏం లేవు మేడం గారు. ఓకే. ప్రెసెంట్ గా దీనికి మీరు మెడిసిన్స్ వాడుతున్నారా, వాడట్లేరా? లేదు మేడం గారు, ఇచ్చారు, వాడేసాను. ఓకే సార్, నేను మీకు ఆన్సర్ ఇస్తాను. సో కాలర్ గారు అడిగింది, కొంతకాలం బిఫోర్ కొంచెం స్లిప్ అయిపోయి పడిపోయారు, ఇప్పుడు నడవడానికి బ్యాక్ పెయిన్ మరి మోకాలు 2 కూడా వీక్ అయిపోయినాయి, నడవడానికి ఇబ్బందిగా ఉన్నది, సపోర్ట్ అప్పుడప్పుడు అవసరం అనేది వస్తుంది, మెడిసిన్స్ ప్రెజెంట్గా వాడతలేరు, తిమ్మిర్లు అనేది వస్తుంది. సో డెఫినెట్గా ఇది ఏజ్ రిలేటెడ్ డీజనరేషన్ అనేది ఉన్నది. మీరు నేను ఇప్పుడు చెప్పినట్లు మంచి కాల్షియం కోసానికి పాలు అనేది డైలీ డెఫినెట్గా తీసుకోండి. దీంతోపాటు విటమిన్ D3 టాబ్లెట్స్ అనేది వారానికి ఒకసారి వాడాల్సి ఉంటుంది. మీరు దగ్గరలో ఉన్న ఫిజియోథెరపిస్ట్ డాక్టర్కి కూడా ఒకసారి కన్సల్ట్ అవ్వండి. మీ దగ్గరలో హోమియోకేర్ ఇంటర్నేషనల్ ఉంటే డెఫినెట్గా రిపోర్ట్స్ తీసుకొని రండి. మీకు ప్రెజెంట్గా ఏజ్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ అనేది ఉన్నది. దీంట్లో ఓన్లీ మెడిసిన్స్ మాత్రమే కాదు, మెడిసిన్స్, మీ ఆహారం అండ్ ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ మీరు కంటిన్యూగా ఒక 6 months తీసుకుంటే మాత్రమే మీరు ఈ ప్రాబ్లంలోకి బయటికి రావడానికి అవకాశం అనేది 100% ఉన్నది. డెఫినెట్గా నేను చెప్పినవి మీరు చేయండి, మీకు ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. సో నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారండి. వీర్రాజు, మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. నమస్తే మేడం. సార్ నమస్తే, చెప్పండి. అది నాకు ఒక 9 years నుంచి షుగర్ ఉంది మేడం. ఓకే. అయితే అది రొమటైడ్ ఆర్థరైటిస్ పాజిటివ్ ఉన్నారండి. ఓకే. భుజాల నుంచి విపరీతమైన పెయిన్ వస్తుంది మేడం నాకు. ఓకే. అదే ఇప్పుడు హోమియో వాడుతున్నాను, మండపాటిలో హోమియో వాడుతున్నాను. ఓకే. అయితే ఇంకా తగ్గలేదు మేడం, చేతులు వేళ్ళు తిప్పుగా ఉండడం, రైట్. ఏళ్ళు దగ్గర వాపులు అవుతుందండి కొద్దిగా, కానీ రాత్రి పడుకునేటప్పుడు చాలా విపరీతమైన భుజంగా పెయిన్ వస్తుంది మేడం. ఓకే సార్, మీకు డైట్ గురించి ఏమైనా చెప్పారా?
సింపుల్ మానేమన్నారు మేము. ఓకే సార్, సరే నేను మీకు కొంచెం డీటెయిల్గా చెప్తాను సార్. చెప్పండి. కాలర్ గారు అడిగింది కొంతకాలం నుంచి షుగర్ అంటే డయాబెటీస్ అనేది అటాక్ వచ్చింది, దీంతో పాటు రూమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది టెస్ట్ పాజిటివ్ వచ్చింది. సో రూమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం, చిన్న చిన్న వేల లోపల ఎప్పుడైతే బాగా రెడ్నెస్ వచ్చి వాపు వచ్చి మార్నింగ్ లేవంగానే స్టిఫ్నెస్గా ఉండడం అనేది, మూవ్మెంట్ అనేది డిఫికల్ట్గా ఉండడం, పెయిన్స్ అనేది హెవీగా ఉండడం, దీనికి మనం రూమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది అంటూ ఉంటాం. సో జనరల్గా షుగర్ వచ్చిన తర్వాత ఈ రూమటాయిడ్ ఆర్థరైటిస్ పెయిన్స్ కూడా జనరల్గా ఎక్కువగా వస్తూ ఉంటాయి. హోమియో మెడిసిన్స్ వాడుతున్నారు, అయినప్పటికీ కావాల్సిన రిజల్ట్స్ అనేది లేవు, కొంచెం స్లోగా ఉన్నది. సో నేను మీకు ఒక సజెషన్ ఇస్తాను, దీంతో పాటు మీరు కొంచెం ఎండలో కూర్చోవడం అనేది స్టార్ట్ చేయండి. రూమటాయిడ్ ఆర్థరైటిస్ లోపల ఆస్టియో ఆర్థరైటిస్ లోపల ఈ రెండు కేసెస్లో జనరల్గా మన బాడీ లోపల వాపు ఇంకా స్టిఫ్నెస్ ఎక్కువగా మూవ్మెంట్ ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి దీనికి మనం ఓవర్కమ్ చేయాలంటే విటమిన్ డి అనేది న్యాచురల్గా మనకు ఎండ నుంచి అవైలబుల్ ఉంటుంది. కంపల్సరీ డైలీ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ లేకపోతే ఫుల్ డేలో మార్నింగ్ ఈవినింగ్ కలిపి 30 మినిట్స్ అనేది మీరు కూర్చోండి. సివియర్ పెయిన్స్ ఎక్కువగా పెయిన్స్ ఉన్నప్పుడు డైలీ 1 అవర్ ఎండలా కూర్చున్నప్పుడు విటమిన్ D3 న్యాచురల్గా పెరుగుతుంది. దీంతో పాటు మీ బాడీ లోపల ఇప్పుడు యాసిడ్స్ అనేది ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ టైంలో మీకు మంచి రిజల్ట్స్ లేవు. కాబట్టి కొంచెం పథ్యం అనేది చేయండి, ఫుడ్ లోపల పులుపు అనేది కొంచెం తగ్గించుకోండి. ఎక్కువగా విటమిన్ సి పులుపు అనేది ఎక్కువగా తీసుకున్నప్పుడు రూమటాయిడ్ ఆర్థరైటిస్ అండ్ ప్రోటీన్ ఎక్కువగా తీసుకున్నప్పుడు కూడా రూమటాయిడ్ ఆర్థరైటిస్లో నొప్పులు అనేది ఎక్కువగా అవుతున్నాయి. కాబట్టి డెఫినెట్గా మీరు ఇవి రెండు కొంచెం తగ్గించుకోండి, ఎండలో కూర్చోండి. విటమిన్ డి టాబ్లెట్స్ మెడికల్ స్టోర్ నుంచి మీకు వీక్లీ వన్స్ కానీ 15 డేస్కి ఒకసారి టాబ్లెట్స్ వాడండి. ఇవన్నీ చేసుకుంటూ మీకు మంచి ఇంప్రూవ్మెంట్స్ అనేది నెక్స్ట్ 3 to 4 మంత్స్లో కనపడుతుంది. వచ్చేది ఇప్పుడు ఎండాకాలం కాబట్టి రూమటాయిడ్ ఆర్థరైటిస్ జనరల్గా ఎండాకాలంలో తక్కువగా ఉంటుంది. ఇవి చేస్తే మీకు ఇంకా ఫాస్ట్గా రిజల్ట్స్ వచ్చే ఛాన్సెస్ అనేది డెఫినెట్గా ఉన్నాయి. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. రవి శ్రీకాకుళం నుంచి మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, మాట్లాడండి. చెప్పండి సార్. మేడం నాకు ఆస్టియో ఆర్థరైటిస్ ఉంది. ఓకే సార్. మోకాలు నొప్పి, నడుము నొప్పి, తర్వాత మెడ నొప్పి కూడా వస్తుంది. ఓకే సార్, అది మనం ఏం వాడితే ఏం జాగ్రత్త తీసుకుంటే మనకు బాగుంటుందండి మీరు చెప్తారు. సార్ ప్రెసెంట్గా మీరు మెడిసిన్స్ వాడుతున్నారా, వాడట్లేరా? వాడాం మేడం, మన హోమియోపతి వాడాం కానీ కొంచెం ఇంకా కరెక్ట్ అవ్వలేదు. ఓకే, మీ ప్రెసెంట్గా ఏజ్ కరెక్ట్గా ఎంత ఉంది? ఏజ్ ఇప్పుడు 46 మేడం. 46 27 అప్పుడు వచ్చింది మేడం. ఓకే, 27 అప్పుడు వచ్చింది. కానిస్టేబుల్ పరీక్ష దీనికోసం రన్నింగ్ చేసేటప్పుడు అది లాంగ్ జంప్ లోనే. ఫైన్ సార్, నేను మీకు ఆన్సర్ ఇస్తాను సార్. సరే మేడం. సో కాలర్ గారు అడిగింది 27 ఇయర్స్ ఏజ్ లోపల జనరల్గా రన్నింగ్ అనేది ఎక్కువగా చేయడం వల్ల ఇప్పుడు ఆస్టియో ఆర్థరైటిస్ అనేది ఉంది. ప్రెసెంట్ ఏజ్ వచ్చేసి 46 ఇయర్స్ ఉంది. కంటిన్యూస్గా మెడిసిన్స్ వాడతలేరు. ప్రెజెంట్గా ఇప్పుడు ఏం చేయాల్సి ఉంటుంది శాశ్వతంగా పరిష్కారం కోసానికి? సార్ నేను మీకు ఒక ఆన్సర్ ఇస్తాను. ఈ ఆస్టియో ఆర్థరైటిస్ అనేది ఏజ్ పరంగా మనం చూస్తే ఎవ్రీ 2 years 3 yearsకి ఈ ప్రాబ్లం అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. కాబట్టి మీరు కాల్షియం ప్రోటీన్ అనేది బాడీలో ఎక్కువగా తీసుకోవాలి ఆహారంలోకి వెళ్ళి. కాకపోతే ప్రెజెంట్గా మీరు చేయాల్సింది, మీ దగ్గరలో హోమియోపతి ఉంటే డెఫినెట్గా హోమియోకి ఇంటర్నేషనల్కి ఒక్కసారి కన్సల్ట్ అవ్వండి సార్. దీనికి రివర్స్ చేయడానికి 46 years ఏజ్ లోపల ఒక 2 to 3 years ఆఫ్ టైం అనేది పడుతుంది. కాకపోతే పెయిన్ తగ్గడానికి ఒక 8 to 10 months కంపల్సరీ మీరు కంటిన్యూస్గా మెడిసిన్స్ అనేది వాడండి సార్. దీంతో పాటు కొన్ని ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ ఉంటుంది, అది మీ డాక్టర్కి కన్సల్ట్ అయినప్పుడు మీకు చెప్తారు. ఈ ప్రాబ్లమ్కి మీరు కంటిన్యూస్ మెడికేషన్స్ యూజ్ చేసుకుంటూ డయట్ సరిగ్గా ఫాలో చేస్తే మాత్రమే మీకు పెయిన్స్ అనేది తగ్గుతుంది. కాబట్టి ప్రెజెంట్గా ఈ కండిషన్లో మాత్రం నేను మీకు ఈ కరెక్ట్గా సజెషన్ ఇస్తున్నా. కంటిన్యూస్ మెడికేషన్తో పాటు డయట్ అనేది తీసుకోండి అండ్ ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ మీరు చేయండి. మీకు మంచి ఇంప్రూవ్మెంట్స్ ఉంటుంది. మీ రిపోర్ట్స్ తీసుకొని దగ్గరలో ఉన్న హోమియోకి ఇంటర్నేషనల్కి డెఫినెట్గా కన్సల్ట్ అవ్వండి. ప్రెజెంట్గా కూడా ఈ ప్రాబ్లమ్కి మనం రివర్స్ చేసే ఛాన్సెస్ అనేది చాలా వరకు పాసిబుల్ ఉన్నది. ఓకే అండి, మెయిన్గా ఆస్టియో ఆర్థరైటిస్ గురించి మాట్లాడుకోవాలి అంటే పర్టికులర్గా గ్రేడ్స్ అనేవి ఉంటాయా? ఉంటే వాటి గురించి చెప్పండి. జనరల్గా ఆస్టియో ఆర్థరైటిస్ అనేది చాలా సామాన్యంగా ఓన్లీ ఒక సింపుల్ పెయిన్. కొంతమంది జనరల్గా స్టార్టింగ్ స్టేజ్ ఉన్నప్పుడు ఓన్లీ కొంతసేపు వరకు నిలబడినప్పుడు లేకపోతే మెట్లు ఎక్కినప్పుడు కానీ దిగినప్పుడు, చాలామందికి 90% కేసెస్లో మెట్లు ఎక్కినప్పుడు మాత్రమే ప్రాబ్లం అవుతుంది. ఈ సిమ్టమ్ అనగానే మీరు అర్థం చేసుకోవాలి, మీకు మోకాల లోపల గ్రేడ్ 1 ఆస్టియో ఆర్థరైటిస్ అనేది ఖచ్చితంగా ఉన్నది. అంటే మీకు అరగడం అనేది స్టార్ట్ అయ్యింది.
దీని తర్వాత వచ్చిన కండిషన్స్కి గ్రేడ్ 2 మరి గ్రేడ్ 3 అనేది అంటూ ఉంటాం. గ్రేడ్ 2 అంటే గ్రేడ్ 1 తర్వాత ఉన్న కొంచెం అడ్వాన్స్డ్ కండిషన్, అంటే మీకు స్టార్టింగ్ స్టేజ్ ఇప్పుడు కంప్లీట్ అయిపోయి మీరు ఒక అడ్వాన్స్ స్టేజ్లో వచ్చేసారు. గ్రేడ్ 2 లోపల మీకు ఆస్టియోఆర్థరైటిస్ లోపల బోన్స్ మధ్యన కార్టిలేజ్ అనేది ఎక్కువగా అరగడం అనేది జరుగుతుంది. సో స్పేస్, బోన్స్ మధ్యన ఉన్న స్పేస్ అనేది తగ్గిపోతుంది. ఇది అనేది కొంచెం ఎక్కువ కాలం వరకు పెయిన్ అనేది కంటిన్యూస్గా ఉంటుంది. ఎవరైతే కాలర్ చెప్పారో కంటిన్యూస్గా పెయిన్ ఉంది, ఆ కండిషన్లో గ్రేడ్ 2 అనేది ఉంటుంది. లాస్ట్ స్టేజ్ వచ్చేసి గ్రేడ్ 3. గ్రేడ్ 3 అంటే మీ ఏదైతే కార్టిలేజ్ ఉందో మొత్తం అరిగిపోయింది, స్పేస్ అనేది పూర్తిగా తగ్గిపోయింది. కొంతమందికి ఈవెన్ నడవడం అనేది ఇబ్బందిగా ఉంటుంది. ఇలాంటి కండిషన్స్లో 50% కండిషన్స్లో నీ రీప్లేస్మెంట్ కూడా అవసరం వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో మీరు ఎప్పటికైనా కూడా గ్రేడ్ 1 అవ్వంగానే కంటిన్యూస్గా మెడిసిన్స్, డయట్ అండ్ ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ చేసినప్పుడు ఇది రివర్స్ అయ్యే ఛాన్సెస్ చాలా వరకు ఉంటుంది. అండ్ గ్రేడ్ 2లో మారడానికి చాలా ఎక్కువగా టైం పడుతుంది. మనకు చూసే కండిషన్స్లో ఎవరైతే గ్రేడ్ 1కి స్టార్ట్ చేస్తున్నారో ట్రీట్మెంట్, వాళ్ళకి ఒక 5 years నుంచి 10 years వరకు మనం గ్రేడ్ 1 నుంచి గ్రేడ్ 0కి వెళ్ళిపోయే ఛాన్సెస్ అనేది ఉంటుంది. అయినా కూడా గ్రేడ్ 1కి మీరు అలాగే ఉంచాలనుకున్నా కూడా జనరల్గా ఒక మెడికల్ టీమ్కి ఇది చాలా మంచి మాట అనేది చెప్తూ ఉంటారు. సో మీకు గ్రేడ్ 1 ఉన్నా కూడా మీరు దానికి ఎట్లా ఉందో అలానే ఉండడానికి కూడా కంటిన్యూస్గా మెడిసిన్స్, డయట్ అండ్ ఫిజియోథెరపీ చేస్తే అది గ్రేడ్ 2లో మారకుండా ఉంటుంది. అండ్ మీకు సర్జరీ అనేది 90% కేసెస్లో అవసరం లేకుండా ఉంటుంది. సో గ్రేడ్ 1 స్టార్ట్ అవ్వగానే మీరు వెంటనే డాక్టర్కి కన్సల్ట్ అయ్యి ఎక్స్రేస్ తీపించుకొని సరిగ్గా మెడిసిన్స్, డయట్ ఇంకా ఫిజియోథెరపీ ఫాలో చేస్తే మీకు గ్రేడ్ 1లోనే ఈ ఆస్టియోఆర్థరైటిస్ ఆగిపోతుంది. సర్జరీ లేకుండా కూడా మీరు ఎప్పటికైనా కూడా హ్యాపీగా ఓన్లీ మెడిసిన్స్ అండ్ ఫిజియోథెరపీ చేసుకుంటూ మీరు నార్మల్గా నడవడం అనేది కంటిన్యూ ఉంటుంది. ఓకే అండి, మరి గౌటీ ఆర్థరైటిస్ అంటే ఏంటి, వీటిని ఎలా గుర్తించాలి, అలాగే సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? సో జనరల్గా ఈ ఆర్థరైటిస్ కండిషన్లో లాస్ట్గా మనం డిస్కస్ చేసుకోవాల్సింది గౌటీ ఆర్థరైటిస్. గౌటీ ఆర్థరైటిస్ అంటే మన బాడీ లోపల కిడ్నీస్ ఒక యూరిక్ యాసిడ్ కంపోనెంట్ అనేది రిలీజ్ అనేది చేస్తుంది. ఈ యూరిక్ యాసిడ్ ఎప్పుడైతే మనం హెవీగా ప్రోటీన్స్ తీసుకుంటామో అప్పుడు ప్యూరిన్స్ అనేది మన బ్లడ్ లోపల రిలీజ్ అవుతుంది. ఈ ప్యూరిన్స్ వల్ల యూరిక్ యాసిడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. యూరిక్ యాసిడ్ ఇంక్రీజ్ అయినప్పుడు చిన్న చిన్న క్రిస్టల్స్ అంటే గడ్డలు అనేది చిన్న చిన్న జాయింట్స్ లోపల, రూమేటాయిడ్ ఆర్థరైటిస్లో ఇట్లా చిన్న జాయింట్స్ లోపల పెయిన్స్ ఉంటుందో అలాగే గౌటీ ఆర్థరైటిస్ జనరల్గా కాళ్ళలో వేల్ ఏదైతే ఉంటుందో దానిపైన పెద్ద క్రిస్టల్స్, యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ అనేది ఫామ్ చేస్తుంది. సో ముట్టుకోవడానికి కొన్ని గడ్డలు ఉన్నాయి అండ్ అది ముట్టుకున్నప్పుడు హెవీగా పెయిన్ వస్తుంది. ఇది లక్షణాలు ఉంటాయి గౌటీ ఆర్థరైటిస్కి. గౌటీ ఆర్థరైటిస్ ఉన్నప్పుడు సడన్గా ఎప్పుడైతే పెయిన్ అవుతుందో అది చాలా తీవ్రమైన పెయిన్ ఉంటుంది. ఈవెన్ ముట్టుకోలేం అలాంటి పెయిన్ అనేది జనరల్గా జరుగుతుంది. సో గౌటీ ఆర్థరైటిస్ ఉన్నది అంటే డెఫినెట్గా మీరు వెంటనే ఎక్స్రే, యూరిక్ యాసిడ్ అండ్ ఆర్ఏ ఫ్యాక్టర్ ఇవి 2 బ్లడ్ టెస్ట్ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది. అండ్ సిబిసి విత్ ఈఎస్ఆర్ ఇవి 4 టెస్ట్ అనేది మీరు చేయించుకుంటే మీ గౌటీ ఆర్థరైటిస్ ఉన్నా కూడా యూరిక్ యాసిడ్ తగ్గించుకుంటూ, ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ తగ్గించుకుంటూ ఈ గౌటీ ఆర్థరైటిస్కి మీరు పర్మనెంట్గా రివర్స్ అయ్యే ఛాన్సెస్ అనేది డెఫినెట్గా ఉంటుంది. ఓకే అండి, మరి జువైనల్ ఆర్థరైటిస్ అంటే ఏంటి, పిల్లల్లో ఎస్పెషల్లీ ఎలా గుర్తుపట్టాలి పేరెంట్స్? ఎస్, సో జనరల్గా జూవెనైల్ అంటే చిన్న పిల్లల్లో ఉన్న ప్రాబ్లమ్స్కి ఏదైనా కూడా మనం చిన్న పిల్లలు అంటే జూవెనైల్ అనేది కండిషన్ అంటారు. ఏ ప్రాబ్లం అయినా కూడా చిన్న పిల్లలు వచ్చినప్పుడు మనం దానికి జూవెనైల్ ప్రాబ్లం అనేది అంటాము. ఆర్థరైటిస్ చిన్న పిల్లలకి వచ్చినప్పుడు దానికి మనం జూవెనైల్ ఆర్థరైటిస్ అనేది అంటాము. సో చిన్న పిల్లల్లో 14 years కంటే చిన్న పిల్లలు ఎప్పుడైతే ఆర్థరైటిస్ చిన్న చిన్న జాయింట్స్లో పెయిన్స్ రావడం, స్పెషల్గా 3 years కంటే తక్కువ ఉన్న పిల్లలకి పెయిన్స్ ఉన్నది అని వాళ్ళకి చెప్పడానికి రాదు. కాబట్టి పేరెంట్స్ మాత్రమే గమనించాలి. వాళ్ళు ఎలా గమనించాలంటే చిన్న పిల్లలు అనేది వాళ్ళు ఎక్కువగా ప్లేయింగ్, ఎక్కువగా ఆడుకోవడం అనేది ఇష్టపడరు. రన్నింగ్ కానీ వాకింగ్ కానీ అలాంటివి తక్కువగా చేస్తారు. ఒకటే ప్లేస్లో కూర్చొని ఉంటారు. పెయిన్ వచ్చినప్పుడు బాగా ఏడుస్తారు. అండ్ ఎక్కడైతే పెయిన్స్ ఉంటుందో అక్కడ బాగా స్వెల్లింగ్ వచ్చి రెడ్నెస్గా ఉండే ఛాన్సెస్ అనేది ఉంటుంది. కొంతమందికి చిన్నపిల్లలకి డైరియా కానీ వామిటింగ్ కానీ కూడా కొన్నిసార్లు అనేది వస్తున్నది. సో ఇది పేరెంట్స్ మాత్రమే గమనించాలి. ఇది జనరల్గా రివర్స్ అయ్యే ఛాన్సెస్ 90% ఉంటుంది. మీకు ఎలాంటి డౌట్స్ ఎప్పుడైనా ఉన్నది అంటే డెఫినెట్గా మీరు వెంటనే డాక్టర్ దగ్గర వెళ్ళి దీనికి సరిగ్గా ట్రీట్మెంట్ చేసుకుంటే ఇది రివర్స్ అయ్యే ఛాన్సెస్ 100% ఉంటుంది. ఓకే అండి, ఆర్థరైటిస్ గురించి, అందులో ఉన్న టైప్స్ గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. థ్యాంక్ యూ. ఇది వాటి డాక్టర్స్ టైం. నెక్స్ట్ న్యూస్ అప్డేట్స్ ఉంటాయి. స్టే ట్యూన్డ్ టు సాక్షి.